నమస్తే అండి. నా పేరు శ్రీనివాసరావు. ప్రజెంట్‌గా వచ్చేసి మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో వల్లభ గ్రామంలో ఉన్నామండి ప్రజెంట్‌గా. అయితే వల్లభ గ్రామంలో వచ్చేసి మన బింగి శ్రీనివాసరావు గారి చేలో ఉన్నాం. బింగి శ్రీనివాసరావు గారు కొత్త వేరైటీ తీసుకొచ్చి చేసామండి అని చెప్తున్నారు. ఫీల్డ్ కూడా పెట్టే కంపెనీ వాళ్ళు అని చెప్పారు. దాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వేరైటీ కొత్త వేరైటీ మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఏ వేరైటీ అనేది శ్రీనివాసరావు గారి మాటల్లో కనుక్కుందామండి. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. ఇది ఏ వేరైటీ అండి? ఇది మెరుపు అండి. ఏ కంపెనీ అండి? కార్తికేయ సీడ్స్ వారిది. కార్తికేయ. సార్ మీరు ఎక్కడ ఇచ్చారు దీన్ని? మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎవరు ఇచ్చారు? సత్యపావని నర్సరీ వాళ్ళు ఇచ్చారండి. ఓకే అండి. వాళ్ళకి మేము ఏంటంటే విత్తనాలు కొనుక్కొని పోసుకుందాం అనుకున్నాం. వాళ్ళు మేము కూడా పెంచుతామండి, మా కాడ మేము పెంచుతాం, మా కాడ ఇవ్వండి అని అన్నారు. సరే మన అయినా వాళ్ళైనా అదే ఖరీదు వస్తుంది అన్నట్టు వాళ్ళ కాడని పెంచినామండి. ఇదేంటంటే వాళ్ళు ఈ నారు నమ్మకంగా ఇచ్చారండి. ఆ నమ్మకాన్ని బట్టి మేము తెచ్చినాం. మాకు కూడా ధైర్యం సరిపోవాలి వేయటానికి. కొత్త విత్తనం ఎన్నడూ చూడలేదు, ఎట్లా ఉంటుందో ఏమో మన నేలకు అతికిద్దా అతకదా అనేది అది ఆలోచించను. ఆయన మీ నలబోలాలండి అతికిద్ది, ఎర్రబోలాలు నలబోలాలని అతికిద్ది, దీనికైతే డోకా లేదు అన్నారు. సరే మా ఆయన గారి మాటలు నమ్మి మేమైతే తెచ్చినామండి. తెచ్చినది మాత్రం చేను అయితే మంచిగా ఉంది. ఓకే. అత్యంత పెట్టారండి ఇది? 24 పెట్టినండి. మేము ఎప్పుడు 26 అట్ట పెట్టేదండి. ఈ సంవత్సరం 28 పెట్టినాం. కానీ సరిపోదండి. 28 సరిపోదు. 30 అంగనాలు పెడితేనే గానీ 28 అయితే సరిపోదు. రొమ్ము ఎక్కువ వస్తుంది. దాన్ని బట్టి కూడా రొమ్ముని బట్టి కూడా కాయ కూడా పెరిగే అవకాశం ఉంటదండి. చెట్టు గాలి పడితే ఈ తాలు కాదు ఇంకా మంచిగా వెరైటీ ఎలా ఉంది మీకు ఈ సంవత్సరం? నాకు మాత్రం నచ్చిందండి. మేము హ్యాపీగా ఉన్నాం. రైతుని తాళ అయితే లేదండి. చూసుకోండి మీరు. 5% కాదు కదా, అసలు ఒక 5% కూడా మాకు అనిపించలేదండి ఇంతవరకు అయితే. ఓకే అండి. 5% కూడా మాకు అనిపించలే. ఓకే. మేము అన్నామని కాదు, మీరు కూడా నల్లి అండి? నల్లి లేదండి. మామూలుగా వచ్చింది పోయింది. వైరస్ తట్టుకుంది. వైరస్ కూడా తట్టుకుంది. వైరస్ కూడా లేదు. ఒక కాపు అయితే పూర్తి అయిపోయిందండి. రెండో కాపు కొంచెం స్టెప్ ఉంది. కాపు పడితే రెండో కాపు కూడా వస్తుంది. పూతలు ఉన్నాయి, ఇంకా కాపు పడే అవకాశం ఉంది. ఫ్లవరింగ్ మొత్తం చూడండి ఒకసారి. ఫ్లవరింగ్ చూపించండి ఒకసారి చూసుకోండి. ఫ్లవరింగ్ చూడండి ఒకసారి ఎట్లా ఉంది. పూతలు కూడా బాగున్నాయి. ఫ్లవరింగ్ సూపర్ ఉందండి. ఫ్లవరింగ్ మనకి ఏంటంటే స్టెప్ కొమ్మ పడుతుంది మనకి. దీంట్లో కాపు కాసింది. రెండో కాపు కూడా అనిగిపోయిందండి. అసలు అనిగిపోయింది. లాభాలంటే మాకేంటంటే రైతు వారికి భయం ఎక్కువ ఉంటుంది. అంతేగా ఎంతగానో చేసి ఆడ ఎరగొట్టుకుందామనే మాకు. అదేనండి. సరే. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు వ్యవసాయం? మీ 10 సంవత్సరాలు చేస్తామండి. ఎన్ని నెలల్లో మీకు ఈ వెరైటీ? మాకు ఈ వెరైటీ ఈ సంవత్సరం వచ్చిందండి. ఇది కొత్త వెరైటీ. అన్నిటికన్నా మేము వేసిన వాటిలో బెటర్ అనిపించింది. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. దీంట్లో అనుమానం లేదు. ఇత్తనం అయితే మంచిది. ఓకే. సరిగా అది మన అదృష్టం లేదు కానీ ఇత్తనం అయితే మంచిది. ఓకే అండి. దాంట్లో అలా డోకా లేదు. ఓకే, మంచిది. నమస్తే. థ్యాంక్స్ అండి మీరు మాకు సహకరించినందుకు. నమస్తే. ఉంటానండి.